రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే ముసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. ఆయన హాస్పిటల్లో ఉంది. పొలాల గట్టుల కాడ ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 9 రోజులలో 9,000 కోట్లు మరి రైతు భరోసా రైతుకు ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి 9 రోజులు మరి నా సాయంత్రమే పటాన్చేరు నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు. మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రివర్యుల దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ 22,000 మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న 22,000 వికాసమైనటువంటి నిజాయితీ గల